గోల్కొండ, మన రాష్ట్రం, మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. నమస్తే, డీకే సిగ్నేచర్ దిస్ వీక్ ప్రోగ్రామ్ కి స్వాగతం. టీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది? టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు పరిస్థితి ఏంటి? కేసీఆర్ హరీష్ రావు మధ్య గ్యాప్ పెరుగుతోందా? వీరిద్దరి మధ్య మాటలే కరువయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? హరీష్ అభిమానులు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? హరీష్ విషయంలో పార్టీ అధినేత తీరు యాదృచ్ఛికమా, వ్యూహాత్మకమా? ట్రబుల్ షూటర్ ను పట్టించుకోవడం లేదా? రాజకీయ పరిణామాలపై విశ్లేషణాత్మక వివరణ డీకే సిగ్నేచర్ దిస్ వీక్ లో చూద్దాం. తెరాసలో హరీష్ రావు హవా ముగిసిందా? తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుండి కేసీఆర్ తెరాస పార్టీని స్థాపించినప్పుడు నుండి కేసీఆర్ కు అటు తెలంగాణ పార్టీకి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ 2014 తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలోనూ చివరికి మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ కేసీఆర్ కు అన్నీ తానే ముందు ఉండి నడిపించాడు హరీష్ రావు. దాదాపు తెరాసలోకి కేసీఆర్ తర్వాత నెంబర్ 2గా ఉన్న హరీష్ రావు ఎన్నికల ఫలితాల తర్వాత అత్యంత ఎక్కువ మెజారిటీతో గెలిపించిన కృతజ్ఞతలు తెలిపినప్పుడు ఒకసారి కేటీఆర్ తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైనప్పుడు ఒకసారి తప్ప ఎక్కడా ఏ కార్యక్రమంలోనూ మీడియాలో కూడా హరీష్ రావు కనిపించలేదు. ఇటీవల తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కేటీఆర్ దాదాపుగా అత్యధికంగా 1,20,000 మెజారిటీతో తెలంగాణలోనే అత్యధికంగా మెజారిటీతో నెంబర్ 1 ప్లేస్ లో నిలిచారు. ప్రజాభిమానం పొందారు హరీష్ పై కేసీఆర్ కన్ను పడిందా? తన కొడుకు కేటీఆర్ కన్నా హరీష్ కు బంపర్ మెజారిటీతో గెలుపొందడమే కేసీఆర్ కు నచ్చడం లేదా? తెలంగాణ ఉద్యమ సమయంలోనూ 2014లోనూ ప్రభుత్వం పరస్పరం కేసీఆర్ ఏ జిల్లా పర్యటనకి వెళ్లినా చివరికి మొన్న జరిగిన ఎన్నికల బహిరంగ సభలోనూ కేసీఆర్ వస్తున్నారు అంటే 2 రోజుల ముందే హరీష్ రావు ఆ గ్రామంలో ఉండి రాత్రింబవళ్లు కేసీఆర్ కోసం అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి చూసుకొని విజయవంతం చేయడంలో తాను ముందుండి నడిపించేవాడు హరీష్ రావు. అలాంటి హరీష్ రావు ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారి కనుమరుగయ్యాడు. ఏ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం గాని ఇటు ప్రభుత్వ కార్యకలాపాల్లో గాని పాల్గొనడం లేదు. చివరకు ఇటీవల కేసీఆర్ వరుసగా ప్రగతి భవన్లో నీటిపారుదల అధికారులు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. మొన్నటి వరకు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఏ సమావేశంలో ఎక్కడా కనిపించలేదు. చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులతో, ప్రత్యేక అధికారులతో సమావేశంలోనూ ఎక్కడా హరీష్ రావు కనిపించలేదు. ఇంకో ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే నిన్న కేసీఆర్ కాళేశ్వర ప్రాజెక్టు పనులు, మేడిగడ్డ బ్యారేజీ పనులు, కన్నెపల్లి పంప్ హౌస్, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు పనులు సందర్శించినప్పుడు, అదే కాకుండా తెలంగాణలోని నిర్మాణమవుతున్న అన్ని నీటి ప్రాజెక్టులపై సందర్శిస్తున్నప్పుడు ఆ సమయంలోనూ ఆ శాఖకు సంబంధించిన మంత్రి హరీష్ రావు మాత్రం ఎక్కడా కనిపించలేదు. కేసీఆర్ మీటింగులకు, సమావేశాలకు హాజరు కావడం లేదు. తానే స్వయంగా మాజీ మంత్రిగా ఉన్న శాఖ పనులను పర్యవేక్షిస్తున్నందుకు వస్తున్న ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈయనకు ముందస్తు సమాచారం లేదు. కేసీఆర్ ప్రాజెక్టు టూర్లో హరీష్ రావు ఎక్కడా కనిపించకపోవడం పెద్ద చర్చానీయాంశమైంది. వాస్తవానికి హరీష్ రావు మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులలో పనులు, విషయాలు ఇటు 4 ఏళ్లగా రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తూ అనేకసార్లు రాత్రి కూడా ఆకస్మిక తనిఖీలతో పర్యవేక్షించారు. అంతేకాకుండా
రాత్రిపూట ప్రాజెక్టుల దగ్గరే ఉంటూ పనులు వేగవంతం చేయడానికి ఎంతో కృషి చేశారు. అది వాస్తవం. కానీ హరీష్ రావు రాష్ట్రంలో లేకపోయినా, ఇతర రాష్ట్రాలలో వెళ్లినా, ఇతర దేశాలకు వెళ్లారా అని అనుకుంటే అది కాదు. కొద్ది రోజులుగా తన సొంత నియోజకవర్గం సిద్దిపేటలోనే ఉన్నారు. ఏదో ఉద్దేశంతోనే కేసీఆర్ హరీష్ రావును అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి ఉద్దేశకంగానే దూరంగా ఉంచుతున్నారు అంటే అది నిజం. తానే మొదటి నుండి వెన్నుదండుగా ఉన్న హరీష్ రావును తన కొడుకైన కేసీఆర్ కి ఎక్కడ పోటీ అవుతారో అని ఎన్నికల తర్వాత మొత్తం మీద పక్కన పెట్టడంతో అటు టీఆర్ఎస్ లోనూ ఇటు హరీష్ రావు అభిమానుల్లోనూ పెద్ద చర్చానీయాంశమైంది. అయితే కేటీఆర్ వర్గం మాత్రం కేసీఆర్ హరీష్ రావును ఏమాత్రం పక్కన పెట్టలేదని, తానున్న లోక్సభలో ఎన్నికలలో హరీష్ రావును ఎమ్మెల్యేగా రాజీనామా చేయించి ఎంపీగా బరిలోకి దింపి తమతో పాటు ఢిల్లీ తీసుకువెళ్లేందుకు గాను కేసీఆర్ ప్రభుత్వం హరీష్ రావును పక్కన పెట్టామని చెబుతున్నారు కేటీఆర్ వర్గం. కానీ అవి అంత నమ్మశక్యంగా లేవని విషయంగా తోస్తోంది. కేంద్రంలోని కేసీఆర్ కు అధికారం వచ్చేదెప్పుడు, హరీష్ రావును పక్కన పెట్టుకునేది ఎప్పుడు అని కూడా చర్చ జరుగుతోంది. అంటే వాస్తవానికి దాదాపుగా చాలా గ్రామాలలో, చాలా జిల్లాల్లో కేసీఆర్ కన్నా కేటీఆర్ కన్నా హరీష్ రావు మీదే మంచి అభిప్రాయం ఉంది. తన కొడుకైన ఏ విషయంలో హరీష్ రావును అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి దూరం చేస్తున్నారని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఏది ఏమైనా హరీష్ రావు లాంటి చురుకైన నాయకుడిని డమ్మీ చేసి ఆడించడం బాధాకరం. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలను అంత తొందరగా పసిగట్టలేము. అన్ని శాఖలు వదిలేసి హరీష్ రావు శాఖపైనే ప్రత్యేక దృష్టి పెట్టిన కేసీఆర్ ఎందుకు పెట్టారని సస్పెన్స్. ఒక్కసారి ఆలోచించక తప్పదు. నిజంగా ప్రాజెక్టులపైనే ప్రేమతోనా లేక హరీష్ రావు టార్గెట్ చేస్తున్నారా అనే దానికి కాలమే సమాధానం చెబుతుంది. ఏది ఏమైనా హరీష్ రావు లాంటి మంచి మనిషి, చురుకైన నాయకుడు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుణ్ణి ప్రజలకు దూరం చేయాలన్న ఆలోచన చాలా బాధాకరం. చూద్దాం కేసీఆర్ ఇంకెన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటారో. ఇది ఇవాల్టి డీకే సిగ్నేచర్ దిస్ వీక్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక. హలో, ఏవండయ్, మన గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా చేయలేదా? అయితే వెంటనే చెయ్యండి. అన్ని టీవీలు ఎందుకండి, ఒక్క గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేస్తే చాలు. రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చూడవచ్చు. మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కితే నోటిఫికేషన్లు మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి. మర్చిపోకుండా ఇప్పుడే చేయండి. బాయ్.